అంటే రాష్ట్రంలో సంపద సృష్టించే ఏమీ లేదు, అప్పులు తప్ప. ఆ అప్పులు తీసుకొచ్చినవి కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం. సంపద సృష్టించలేదు అంటే తప్పు మాట. అంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి దాంట్లో సృష్టించలేదంటనా? సంపద సృష్టించాడు. ఎలాగా? ఎంత అద్భుతంగా సృష్టించాడు సంపద. మద్యం అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. ఇసుక అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. కనపడ్డ కొండలన్నీ కొట్టేసుకుంటూ పోయి సంపద సృష్టించుకున్నాడు. ఈ రోజు మీకు నాకు చిన్న కూడా ఉంటే సెటిల్మెంట్ చేస్తారా అని చెప్పేసి మన ఇద్దరి దగ్గర తలా 50 రూపాయలు తీసుకుని అట్లా సంపద సృష్టించుకున్నాడు. ఈ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి వస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర సంపద సృష్టించుకున్నాడు. అతని దగ్గర గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక హుకుం జారీ చేశాడు. మీ నియోజకవర్గాల్లో భవనాలకు రంగులు వేయండి, లేకుంటే గోని సంచులు కొనండి, ప్రతి ఒక్క రాయి మీద బొమ్మ వేయండి అని వీటన్నిటికీ కూడా డబ్బులు పట్టుకొచ్చి ఆ డబ్బుల్లో కూడా 50 to 70% వాటా తీసుకుని సంపద సృష్టించుకున్నాడు కదా. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సంపద సృష్టించబడింది అంటే రాష్ట్రానికే కదా. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. సంపద సృష్టించుకున్న సంపద కొట్టేస్తాడని భయపడే కదా తాడేపల్లి గొప్పకి